వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ చీటికి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడ న్యూటన్ గ్రావిటీ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్. Let me call upon stage Kushi brothers, Balveer Singh along with the YouTube star Galipatala Sinaka. గల్లమట్టి గుంజుతాంది దీని సూపే నల్లి మట్టి సంపుతాంది దీని నవ్వే కత్తిలక్క గుచ్చుతాంది దీని సోకే. Where is that YouTube star? నిన్న నిజమై తరుముతుంటే లీడు గతమై నిలిచిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా. Who are you? Who are you? That dude says Zara, put your Zara. Who are you? Who are you? Who are you? That dude says Zara, put your Zara. Who are you? పట్టా స్టేజ్ ఏం పుణ్యం చేసుకుందని ఇన్నిసార్లు పడుతుంటావు నువ్వు ఈ స్టేజ్ మీద. ఈరోజు గెటప్ స్పెషల్ కాదు, ఎందుకు నువ్వు ఇలా గెటప్ లో? గెటప్ కాదు, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇప్పుడు వీడికి కాస్ట్యూమ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కంటెంట్ మీద లేదని ఎప్పుడు భాస్కర్ చెప్పాడు. ఇవాళ ప్రూవ్ అవుతుంది. కాస్ట్యూమ్ అదిరిపోయింది కానీ కంటెంట్ చూడాలి. ఇది మా ఇంట్లో పని మనిషి, అది కింద బాసనలు బట్టలు తోమడానికి. సరే పోయి కూర్చో. ఒక్కసారి మన యూట్యూబ్ స్టార్ తో పాటు కమిడియన్స్ అందరూ వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ యువర్ ఫేవరెట్ రౌండ్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం ఎలాంటి సందర్భాల్లో మనకంటే ఎక్కువ పక్కనోళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి లాగా అందంగా ఉంటే అప్పుడు వన్ శ్రీముఖి అన్న చెప్పు, అందం అన్న చెప్పు, రెండు కలిసి చెప్తాయిరా అన్న. శ్రీముఖి అంటేనే అందం అన్న. మన లవర్ అంటే ఇష్టం కంటే పక్క లవర్ అంటే ఇష్టం ఎక్కువ ఆలోచిస్తాం. నీ లవర్ వదిలేసిపోకంటే పక్కడు లవర్. అమ్మా నా లవర్ ఉన్నా లేకున్నా ఒకటే, కానీ వాళ్ళ లవర్ అయితే లేదు. మన భారతదేశంలో దౌర్భాగ్యం అది, మన బుద్ధులు ఎట్లా తయారైనాయి. నెక్స్ట్ అది ఎగ్జామ్ లో నా పేపరే చూసి కాపీ పెట్టింది, దానికి ఇన్ని మార్కులు వచ్చాయి అని ఆలోచిస్తాం. నువ్వు చూపెట్టినవా? నీకే 30 మార్కుల కంటే ఎక్కువ రావు. వస్తాయి ఎందుకు రావు? ఆలోచించకుండా చెప్పు. హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? FB లో మన ప్రొఫైల్ పిక్ అంటే ఎవరికైనా ఎక్కువ లైక్స్ వస్తే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. దొంగ సచ్చింది తేజస్వికి అన్ని లైక్లు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తా తెలుసా, అప్పుడు తేజస్వి ఫోటో పెడుతుంది కదా ఫేస్బుక్ లా, చూస్తా ఉంటది ఎందుకు లైక్ ఇచ్చింది అని. మళ్ళా మానిటర్ వెనకాల పోయి చూస్తుంది ఏముంది దీంట్లో అని. నెక్స్ట్ మనం గుడికి వెళ్ళినప్పుడు మనకన్నా పక్క వాళ్ళకి ప్రసాదం ఎక్కువ పెడితే పూజారి గురించి ఆలోచిస్తాం. పంతులు గారు ప్రసాదం పెట్టారు, ఫుల్ ఉంది చేతిలో, నువ్వు ప్రసాదం పెట్టుకో, అది పెడతా ఉన్నాడు. ఉన్నది కూడా పోయింది కదరా. నెక్స్ట్ మనం మంది సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మన క్లాస్ లో కంటే పక్కల క్లాస్ లో ఎక్కువ మంది ఉంటే మన వాడి గురించి ఆలోచిస్తాం. నాకు 60 వేసి రవికి 90 వేశారు. నాకు 60 వేసి రవికి 90 వేశారు. కమాన్ సుధాకర్ గారు చెప్పండి. నేను ఎక్కువ రవణ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఏమని, ఎలాంటి సందర్భంలో? అంటే నాకు గడ్డం ఎందుకు లేదు, ఆయన గడ్డం ఉందని. మగాళ్ళ గడ్డం వస్తది.
సుధాకర్ మగాడు కాదా? అని నేను చెప్పానా? రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి సందర్భాల్లో అవసరం లేకపోయినా హడావిడి చేస్తాం మనం. మన ఇంటికి బావొచ్చిండు అనుకో, అప్పుడు ఎక్కడలేని హడావిడంతా చేస్తాం. బావొచ్చాడు. నేను ఎప్పుడు వచ్చానమ్మా మీ ఇంటికి? నెక్స్ట్. రవిని శ్రీముఖిని చూడాలని నిన్నటి నుంచి మా ఫ్రెండ్ గారు హడావిడి చేస్తున్నాడు. ఇగో నన్ను ఒక్కడిని చూడాలనుకుంటే ఒక ఎత్తు, ఈవెన్ ఒక్కదాన్ని చూడాలని ఒక ఎత్తు. మా ఇద్దరిని కలిపి వాళ్ళ అక్కని చూడాలంటే కావాలి కదా. నా తమ్ముడు నువ్వు. బొమ్మర్ది రా. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. పర్సి ఒకసారి. రే ఎలా ఉండేవాడిరా, ఎలా ఇన్ని రోజులు రాఖీ కట్టి డబ్బులు దొరకలేవు. ఇదే బుద్ధి నీకు? తమ్ముడు దగ్గరికి డబ్బులు తీసుకుంటావా పిచ్చి పిచ్చిగా? మన ఫ్యామిలీ ట్రెడిషనల్ లాఫ్ నవ్వి మనం ఎన్నో రోజులు అయిపోయింది. దా చేతి పెట్టి అడ్డం. ఆగరా, ఆగమొద్దు. అందుకే హడావుడి చేయకు. ఇప్పుడు 2, 3. నిజంగానూ నా తమ్ముడే నాన్న. బావ దగ్గర నుంచి అది పర్స్ తీసుకొని పో. ఇస్తానా? ఇంటికి పో, నేను ఇస్తా. జాగ్రత్త, ఇంటికి పో. శ్రీముఖి సడన్ గా కాల్ చేసి మహేష్ నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు హడావిడిగా అవుతాం. హలో హలో మహేష్. ఎవరు? మహేష్, నేను శ్రీముఖిని మాట్లాడుతున్నాను. శ్రీముఖి నువ్వా? పాల ప్యాకెట్ అయిపోయింది, ఒకటి తీసుకురా. పాల ప్యాకెట్ అయిపోయింది, ఒకటి తీసుకురా. ఇప్పుడు ఇంజెక్షన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు ఇంజెక్షన్ పెట్టే ముందే హడావిడి చేస్తారు. ఎన్ని రోజుల నుంచి వస్తుంది నాన్న ఫీవర్? 2-3 days. 2-3 days. నీకు ఇంజెక్షన్ ఎక్కడ కంఫర్టబుల్, ఇక్కడ లేదా? మీరు ఇస్తారా ఇంజెక్షన్? అయితే ఇక్కడే. సరే తిరగండి. నర్స్ ఇలా రామ్మా. ఫస్ట్ వంగండి. 1, 2, 3 గో. అక్క పెళ్లికి ఏం పని చేయకపోయినా హడావిడి చేయడం. అయ్యో అయ్యో ఏడున్నాయి ఆ సామాన్లు. అయ్యో బంగారు మమ్మీ 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 నాకు కొట్టారా మమ్మీ మమ్మీ. ఇగో నేను చెప్తాను చూడు. మా ఫ్రెండ్ది ఫస్ట్ నైట్ రోజు నేను హడావిడి చేశాను బాగా. మన రచ్చరవి ఒకవేళ మీద అయితే ఎలా ఉంటుంది, అవ్వకపోతే ఎలా ఉంటుంది అనే కంటెంట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. మన మీద రచ్చరవన్న ఒక బక్రదేవి పోయి రచ్చరవన్న బక్ర అయితే ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఏయ్ ఆయన తమ్ముళ్ళు బావురా, నేను రచ్చడానికి వచ్చిండ్రా, మీకు విషయం చెప్పడానికి వచ్చిండ్రా. రే అరే ఏంటో తెలుసా, మొన్న అది గిన్నీస్ బుక్ రికార్డులు ఒక ప్రోగ్రామ్ పెట్టిర్రు. అలా తెలివన్నాడు ఎవడంటే, ఎవరి పేరు వచ్చింది నాకు? రచ్చరావు పేరు. నమ్మట్లేరు కదా? నవ్వట్లేరు అంటే నమ్మన్నట్టే. ఇప్పుడు మీ ముందు నేను ప్రూవ్ చేస్తా. ఎవడో ఒకడు వస్తాడు, బకరా చేస్తా, చూసుకోరి. మాస్టారు టైం ఎంత? మాస్టర్ యా రమణ దొరికిండు. మాస్టర్ అన్నావుగా, గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్ మాస్టర్. ఎందుకు కొడుతున్నావురా? నేను మా మాస్టర్కి ఇలాగే గుడ్ మార్నింగ్ చెప్తా. మాస్టర్ కదా, నిన్న హోంవర్క్ ఇచ్చా కదా. హోంవర్క్ నోట్స్ సైకిల్ వరకు దిగుతారా? ఇంటి దగ్గర ఉంది హోంవర్క్ నోట్స్. ఇంటి దగ్గర ఉంది, ఇండియా ప్రధానమంత్రి దగ్గర ఉంటే వదిలేస్తాడా? రవి ఇక్కడ ఇంటి పోయి తీసుకురా. ఛార్జింగ్ డబ్బులు మీ తాత ఇస్తాడా? పిచ్చోని అనుకుంటారా? 300 ఇంటి పోతే పో. ఓకే రవాణా చూసినావా? తెలివిది సుధాకర్ ఎట్టుంది. ఏంది ఇంకా రావట్లేడు? వస్తాడు నవగాకరి పూలు కాదు. ఏమైందిరా సార్? అది మా ఇంటికి తాళం వేసింది సార్. తాళం వేసిందా? అవును సార్. తాళం చేతి ఎవరి దగ్గర ఉంది? రోజు సార్ నా దగ్గర ఉంది. తాళం తీసుకురావచ్చురా. అరే సార్ మీ అంత తెలివి కాదు కదా సార్.
రే నాంత ఎప్పటికి కాలేదు కానీ హనీ బంద ఇప్పుడు వెళ్ళి తీసుకురాబో. సార్ తీసుకొస్తా కానీ ఏటీఎం కార్డ్ ఇందులో 50,000 ఉన్నాయి. ఇంటికెళ్ళు కాదు ఏటీఎంకి వెళ్ళు గీకు నువ్వు మన తీసుకొని రా. ఒకసారి శ్రీముఖి వచ్చి రవణ నాకు అసలు రవి ఊక పంచలేస్తుండు ఏదైనా తెలివి నేర్పినది 3 కొటేషన్లు చెప్పిన ఏమైంది పటా స్టేజ్ మీద నిలబడ్డది తోపైన రవణకే చుక్కలు చూపిస్తుంది. అవునా కదా తమ్ముళ్ళు? అవునా కాదు రచ్చ ఏం నేర్పించినావు ఇంతకి? నాకు గుర్తులేదు మేడం గుర్తుండదు. తమ్ముడు అరే తమ్ముడు అరే చిత్తకాయతో తెచ్చిపెట్టావరా తెచ్చిపెట్టావరా సార్ చూపిస్తాను. ఇంకొక 1000 రూపాయలు ఇచ్చారంటే ఈసారి పక్క తీసుకొస్తా సార్. అన్నైపోయినా చైన్ ఉంది కదా సార్ చూసినావా? మీకు ఎందుకు సార్ మీరు మీద కష్టంలో నేను తీసుకుంటా. ఓ తీసుకొచ్చేస్తావు. ఈ బంగారం అమ్మి డబ్బులు చార్జ్ పెట్టుకుని మళ్ళీ నోట్స్ తెస్తా. చూసిరా నాతో మాట్లాడబట్టే బంగారం అమ్మి డబ్బులు వస్తాయని నేను తెలిసింది. చెప్పండి తమ్ముళ్ళు. అమ్మాయిలు కొట్టద్దు అమ్మాయిలు కొట్ట నాకు నచ్చదు. రచ్చరవి ఏరా తెచ్చినవా? చేయలేదు సార్. అరే షట్టే తమ్ముడు. సార్ హాస్టల్లో వర్షం వస్తుంది సార్. ఎక్కడ మా ఇంటి దగ్గర నోట్ తడిసిపోతుంది అన్నీ కప్పు వచ్చే సార్. చాలా మంచి పని చేసావరా తమ్ముడు. తమ్ముడు నీకు చల్లేస్తున్నట్టుంది కదరా. రవణ నాకు ఇన్ని డౌట్ వస్తుంది. నన్ను ఏమైనా మోసం చేస్తా తెలివైన చేయడానికో చిన్న లాజిక్ ఇప్పుడు జలకిస్తే నీకు పోతాడు. మాస్టారు టైం ఎంత అని అడిగా అంతే. దానికోసం నోట్స్ గీసాను 3 లక్షలు ఖర్చు పెట్టిండు. ఈడు పేరు రచ్చరావంట పిచ్చిరావని పెట్టాల్సింది. పోయిన అనుకున్నావు కదా సార్? నోట్స్ ఎవరి దగ్గర లేదు సార్, మా రవాణా దగ్గర ఉంది. ఒక్క 300 ఇచ్చారంటే ఇప్పుడే పోయి పట్టుకొస్తా సార్. ఇంకేముంది నా పాయింట్ ఒకటి నిప్పితే లేదు నేను తప్పేస్తా సార్ చేతికి వాచ్ బాగుంది. టైం ఎంత మాస్టారు? నాకేం తెలియదు. ఓయ్ బాయ్ తమ్ముళ్ళు నేనే తెలియను. ఇప్పటివరకు కంటెంట్ తో నవ్వించిన ఈయన ఫస్ట్ టైం జోక్స్ చెప్పి నవ్విస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు బల్వీర్ సింగ్. జైల్లో ఖైదీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను అనమాట. ఒక ఖైదీ వచ్చిండ పోలీసు అని వేసుకొచ్చాడు ఒక ఖైదీని. ఆయన అడుగుతారు ఏమైందిరా నిన్న లోపడేసిర్రా? పొద్దుగాల గడపర పట్టుకొని పనికి వెళ్ళినా బస్ స్టాప్ లో గడపర కప్పిన కూర్చుని కూర్చున్నా. పక్కన ఒక పోరింది గట్ట చూసిన ఫస్ట్ పని చూడని చెప్పింది. పని చూసిన పోలీస్ స్టేషన్ వేసిర్రు. ఏం పని చూసినావురా? దాని టీషర్ట్ మీద కిసిమేర రాసు లపక్ కిసి పెట్టుకుని తప్పక చేసేసిర్రు. ఒక లేడీ అనమాట ప్రెగ్నెంట్ ఉన్నాడు. హాస్పిటల్కి వస్తాను మా స్కానింగ్ కి. అక్కడ ఎలా ఉంటుంది చూడండి. అమ్మా నీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. నీ ప్రెగ్నెంట్ టైంలో ఎవరెవరు ఉండాలనుకుంటున్నావో నేను చెప్తానమ్మా. ఎవరెవరు ఉండలేదో నీకు చెప్పమ్మా. మీ ప్రెగ్నెంట్ టైంలో మీ అమ్మగారు ఉంటే ఓకేనమ్మా? ఓకే అండి. మీ నాయన ఉంటే ఓకేనా? ఓకే అండి. మీ కడుపుతో పెరుగుతున్న బాబు అలా నానుంటే ఓకేనా? వద్దండి ఎందుకమ్మా? ఇలా నైన్ వస్తే మరి మాయ నొప్పి కదండి. ఫస్ట్ నైట్ రోజు ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు భయ్య. భార్య పాలిసాను ఇది ఇవ్వండి పాలు. ఏం ఊపిలో మొత్తం ఊపుతా మాకు. అవు నీకేం ఎక్స్పీరియన్స్ లేదా? ఏం లేదండి. అరే ఈడవర్రా ఫస్ట్ నైట్ అప్పుడు డొల్ల గొల్లం కొడతాడు. ఆ గిన్నె కూర్చో. అరే నీ అమ్మ ఊపుదామని ఏడిపోయినావే నీ అమ్మ నువ్వు? అరే మంచం మీద కాసుకున్నావు. పోలీసులు వచ్చిరేమో అనుకునండి. మా శ్రీముఖి అక్క మా రవిబావ ఇద్దరు పార్క్ ఉన్నప్పుడు ఒక గే వస్తాడు అనమాట. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చూడండి. మా రవిబావ కూర్చుండు అనమాట. మాకు కూర్చొని పల్లీలు తింటుంది శ్రీముఖి అక్క. ఏ రవి నన్ను నేను ఇలా చూస్తే ఏమనిపిస్తుంది? రవి నాకు ఇలా చూస్తే ఏమనిపిస్తుంది? పల్లీలు నాకన్నా నువ్వు ఎక్కువ తింటున్నావు అనిపిస్తుంది. అంతలోనే గే వస్తాడు. ఏ భయ్యా ఎట్లుంటివో భయ్యా పైసలేవా? మా బావ పెద్ద పర్సు నుంచి పావులో తీసేసిండు. అయ్యో లేచిండయ్యా మొగోడు. పాయింట్ వేసుకోగానే మొగోడు కాదు తీసేపెట్టే దమ్ము ఉండాలి. ఏంటది? 10 రూపాయల నోటు.
ఇగోరా బాయ్ 50 రూపాయలు తీసుకోరా ఇజ్జత్ తీసేటట్టు. అయ్యో మా బావ ముద్దుగుండే సంపూర్ణేష్ బాబు లెక్క. ఇద్దరు ఫాదర్ ఇంకా వాళ్ళ డాటర్ మాట్లాడుతున్నాడు. వాళ్ళ డాడీ అవుట్ ఆఫ్ ఉన్నాడు. అమ్మాయి కాల్ చేస్తాడు అనమాట. హాయ్ డాడీ. హాయ్ బేటా. హాయ్ డాడీ. ఎక్కడికి వెళ్తున్నా డాడీ? నేనమ్మా ఇక్కడ ఆఫీస్కి వచ్చానమ్మా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? డాడీ నేను కాలేజ్కి వెళ్తున్నాను డాడీ. చూసమ్మా రోడ్డు మీద చిచోరాలు ఎక్కువైపోయారు. డాడీ నేను మీ కూతురు డాడీ. నువ్వు నా కూతురునే భయం. మీ అమ్మకి బొట్టు పెట్టి తీసుకొచ్చిన నిన్న బొట్టు పెట్టి తీసుకోవాలని భయము. ఇద్దరు వైఫ్ మాట్లాడుకుంటే ఇలా ఉంటుంది చూడండి. ఏమే ఉన్న ఫలంగా నాకు లాటరీ వచ్చింది అనుకో ఏం చేస్తాం? బాత్రూమ్కి వెళ్ళి తీసేసి ఇలా పెడతా. నీ అమ్మ లాటరీ కాదు నేను చెప్పింది లాటరీ. ఏం చేస్తాండి? డబ్బులు తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోను. 500 వచ్చినాయి తీసుకోయే మీ పుట్టింటికి వెళ్ళిపో. Let me call upon stage the YouTube star Galipata థ్యాంక్ యూ మిత్రమా కదా. రీసెంట్ గా ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ చూసారు కదా. అద్భుతమైన షార్ట్ ఫిల్మ్. యాక్చువల్ ఏంటంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అందులో డైరెక్టర్ వచ్చేసి మన రాకేష్ గారు, అద్భుతమైన డైరెక్టర్. గిటార్ ఎవరి చేతిలో ఉంది వాని గురించి వెతికాడు. దేశం వెతికాడు, రాష్ట్రం వెతికాడు, హైదరాబాద్ లో అణు వెతికాడు. అమీర్పేటలో ఒకడు కనిపించాడు. వాడే నేను. నేను ఒక్కరు కూర్చున్నాను బస్ స్టాప్ లో. కూర్చొని పాట పాడుతున్నాను. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. కట్ చేస్తే ఇంకో సాంగ్ వచ్చింది ఆలోచి. ఆ పేపర్ ఇక్కడ తమ్ముడు, ఆ పేపర్ ఇక్కడ. రెడీ. సరి మాగరీ సరి పస. అదేం పాట రాది? పాట ఏంటి ఆయనకి పుణ్యం ఉంటుంది. పాట రాదు కదా. యమహా యా యమ యా. ఆఖరికి నువ్వు వేసుకున్న షూ కూడా నచ్చలేదు నీకు కామెడీ. అప్పుడప్పుడు టేక్ మళ్ళీ వన్ మోర్ టేక్. వేసుకోమని తెచ్చుకోండి కుప్ప. తర్వాత ఊహార్యు అదే పాట. అది మహేష్ బాబుది. అది పాడాను. ఇక ఆయన పీకు నన్ను ఫిక్స్ చేశాడు. ఏం పీకురా. తర్వాత ఈ గిటార్ తీసుకెళ్లి ఇంట్లో కూర్చున్నాను. ఇంట్లో కూర్చొని అంటే గిటార్ వల్ల నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఇక అక్కడ వచ్చి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ గిటార్. మిత్రమా అలా పడేసేయండి మిత్రమా. ఎవరు దయ్యమా? నీకు మించిన దెయ్యాలున్నారు మిత్రమా. గిటారు మిత్రమా. మిత్రమా గిటారు మిత్రమా గిటారు. నువ్వు నన్ను లేపుతున్నావా రేపు చేస్తున్నావా? గిటారు నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది తెలుసా? ఏంటి మిత్రమా? రాకేష్ గారు నాకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చారు. ఏంటి ఆఫర్? తన షార్ట్ ఫిల్మ్ లో నన్ను హీరోగా అనుకుంటున్నాడు. జోక్ బాగుంది మిత్రమా. జోక్ బాగుంది మిత్రమా. మిత్రమా మిత్రమా చెప్పు. ఈ థ్యాంక్ యూ మిత్రమా పార్ట్ 2 లను చేయాలంటే ఈ థ్యాంక్ యూ మిత్రమాలో సాంగ్ ఒకటి పాడాలి మిత్రమా. తప్పకుండా. నిన్ను చూసా నేను నా హృదయంలో నా వలపుల్లోనే ఉంటావు. వెల్లువచ్చే గోదారమ్మ వెళ్ళా పిల్ల పడ్డాడమ్మో. వెల్లువచ్చే వెల్లు పూలు మిత్రమా. ఇది థ్యాంక్ యూ మిత్రమా గురించి పాడమంటున్నా నేను. అది మాట్లాడుతుంది. థ్యాంక్ యూ మిత్రమా. బంగారం తెచ్చి నీ వెన్నెల్లో పెట్టి తననా మిత్రమా. అది థ్యాంక్ యూ మిత్రమా కాదు, ఇద్దరు మిత్రులు రా. మిత్రమా వెల్లువా. వెల్లువచ్చే గోదావరి పాడాం కదా ఇందాక. చంపేస్తారా? వెల్లువలా
మిత్రమా మిత్రమా గిటార్ చెప్పు. దీంట్లో ఒక లెంతీ డైలాగ్ ఒకటి చెప్పవా? కావలసిన వాడిని కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే. రాష్ట్రానికి వస్తా, ఏ జిల్లాకనే వస్తా, పటాష్ స్టేజ్ మీదికి వస్తా, స్టేజ్ మీదికి వస్తా. అరే కంటెంట్ థ్యాంక్ యూ మిత్రమా రా, అది ఇంద్రా సినిమాలో డైలాగ్ రా. మార్చారది. మిత్రమా అదే మిత్రమా అయ్యా గోబ గుయ్యమంటది మిత్రమా. మంచి డైలాగ్ చెప్పు మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా. అదే ఇంకోటి ఉంది. ఎవడు కూడా చేతి కింద రాక్షసులో ప్రవర్తించడం మా వల్ల కాదు. ఆ? వీడిపోతే వాడు, వాడిపోతే నీ అమ్మ మొదలంటే ఎవరైనా హలో గిటారు గిటారు అంత గట్టి కొట్టిన తర్వాత ఇంకెక్కడ ఉంటది గిటారు? గిటారు గిటార్ ఎక్కడున్నావు? ఏం చేసావు? అంటే చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? థ్యాంక్ యూ మిత్రం గురించి చెప్పాను కొంచెంసేపు. థ్యాంక్ యూ. అరే మీరందరూ ఇప్పుడు నేను అప్పటి నుంచి వాడి పక్కనే కూర్చున్నా, కూర్చున్నంత సేపు ఇవాళ కంటెంట్ మీకు తెలియదు కానీ మ్యాటర్ నీకు అర్థం కాలే. ఈ రోజు కంటెంట్ తెలియదు కానీ అంటే ఆడికి కూడా తెలియదు. అది పోటుగాళ్ళలాగా పీకుడుగాళ్ళలాగా పైన ఇది ఇది ఎందుకు ఇంకా? అవసరమా? ఇది అవసరమా నీకు? ఇది ఎంత దూరం రామంతపూర్ ఎక్కడి నుంచి? 3 రూపాయలు ఇస్తే వెళ్ళిపోతాం. ఆ? 3 రూపాయలు. 3 రూపాయలు. వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్ళి. మా సుధాకర్ ఇలానే ఉంటాడు. మీరు మాత్రం దయచేసి ఈయనను మర్చిపోయి చూస్తూనే ఉండండి. శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్.